ఇప్పుడు నాకు ఆకలి లేదు చెల్లెళ్ళు, మీరు తిన్నారా? మేము తిన్నామన్నా, నువ్వు ఒక్కనివే తినలే. అక్క అన్నకు టిఫిన్ వేసుకురా పో. చెల్లె మీరు తిన్నారు కదనే, ఇప్పుడైతే నాకు ఏం ఆకలి అయితే లేదు, మీరు సైలెంట్గా ఉండుర్రి. ఏంటన్నా టైం 1 అవుతుంది, ఇప్పటి వరకు ఆకలి అయితే లేదా? బయట ఏమైనా తినొచ్చి వచ్చినావా? నేనేం తినలే చెల్లె, అయినా నేను తింటేంది ఇవి తినకుంటే మీకేంది? అన్న ఎందుకంత కోపం మా మీద? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇగో చెల్లెళ్ళు, నాకు ఎవరి మీద కోపం లేదు, అయినా నేను తింటే వచ్చేదే ఉన్నది, తినకపోతే వచ్చేదే ఉన్నది. కొడుక గా తిండి మీద ఏం కలుగుతానవురా? ఏదనుంటే తర్వాత చూసుకోరాదు. చూసుకుంటే ఏం లేదమ్మా, నాకైనా ఇప్పుడు అర్థమవుతుంది, మీరు ముగ్గురు ఒకటి, నేను ఒక్కటి. ఎందుకన్నా నిన్ను నువ్వే వేరే చేసుకుంటాను? ఎప్పుడైనా మనం అందరం ఒకటే కదా. ఎట్లా అందరం ఒకటైతాం చెల్లె? ఇప్పుడు అందరం ఒకటైనప్పుడు ఇంట్లో జరిగే విషయాలు కూడా నాకు తెలవాలి కదా చెల్లె. అన్న మేము మామయ్య వాళ్ళ ఇంటికి పోయిన దాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాం అని తెలుస్తుందన్న. ఇంకొకసారి నీకు చెప్పకుంటే ఏం చేయమన్నా. అసలు వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి అస్సలే పడదు, నాకు చెప్పకుండా ఎట్లా పోతారే మీరు? అన్న నువ్వు కోపానికి రాకన్నా, జరిగిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు చెప్పు. నేను వాళ్ళ ఇంటికి పోద్దని చెప్పినాక కూడా మీరు వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్ళి చెల్లె? అంటే నా మాటకు విలువ లేదన్నట్టే కదా చెల్లె. అసలు నాకు